లేకపోతే ఆయన ఇంతలోనూ మాట్లాడుతున్నారే, మీకు ఏ హిస్టరీ చదువుకోవట్లేదా మీరు? ఓకే 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 జూంపిడి గారు ఒక్క నిమిషం. ఓకే, మీరు చాలా మాట్లాడారు, వాళ్ళు రెస్పాండ్ అయ్యి మళ్ళీ మీరు మాట్లాడదు కానీ మళ్ళీ మీకు నేను అవకాశం ఇస్తాను వాళ్ళు రెస్పాండ్ అయిన తర్వాత. ఆంజనేయ రెడ్డి గారు. లేదా నాకు తెలిసి జూపుడి గారు హిస్టరీ చదువుకున్నట్లేదు, ఈ భారతదేశ రాజకీయాలను దగ్గరగా పరిశీలించినట్లేదు. ఒక నిమిషం. జూపుడి గారు మీరంటే నాకు రెస్పెక్ట్ ఉంది. మీరు జగన్మోహన్ రెడ్డి లాగా మాట్లాడరు, మీరు సంస్కారవంతంగా మాట్లాడతారు. అనేక సందర్భాల్లో మనం చర్చలో పాల్గొంటున్నాం. మీ సంస్కారం జగన్మోహన్ రెడ్డి గారికి లేదు, ఒకటి. రెండవది, మీరు ఈ భారతదేశంలో ఒక్క నిమిషం ప్లీజ్. మీరు కన్వెన్షన్ రూల్ బుక్ గురించి మాట్లాడారు. ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారిని గురించి మాట్లాడిన మాటల రికార్డు ఒకసారి తీయండి. ఏం మాట్లాడారు? చంద్రబాబు నాయుడు గారు, నేను తలుచుకుంటే నీకు ప్రతిపక్ష హోదా పోతుంది అన్నారు. అంటే వాట్ డస్ దట్ మీన్? ఏమిటి దాని అర్థము? తలుచుకుంటే ప్రతిపక్ష హోదా పోద్దంటే దాని అర్థం ఏమిటి? జూపుడు గారు, మీరు చాలా ఉన్నత విద్యావంతులు. దాని అర్థం ఏమిటంటే, నేను తలుపులు ఓపెన్ చేస్తే నీ వైపు నుంచి ఒక 10-12 మంది వస్తారు, మీకు ప్రతిపక్ష హోదా ఉండే అర్హత ఉండదు. ప్రతిపక్ష హోదా వచ్చినప్పుడు ఏమవుతుంది? క్యాబినెట్ ర్యాంక్ ఇస్తారంటే, క్యాబినెట్ ర్యాంకు. భారతదేశంలో ఎక్కడైనా సరే మీరు చెప్పే ఈ రూల్ బుక్, కన్వెన్షన్, ఒక్కసారి భారతదేశ చరిత్ర రాజకీయాలు చూడండి. ఏ రాష్ట్రంలో అయినా కానీ 1/10 లేని వాళ్ళకి క్యాబినెట్ హోదా, ప్రతిపక్ష హోదా ఇచ్చారా? ఒక్క ఎగ్జాంపుల్ చెప్పండి. ఇందాక చెప్పారు మీరు పార్లమెంట్ లో వాజ్పేయి గారు 2 ఎంపీలు ఉన్న వాజ్పేయి గారికి ఇచ్చారని. 2 ఎంపీల్లో వాజ్పేయి గారు లోక్సభలో లేరు. ఆ 2 ఎంపీలు అప్పుడు వాజ్పేయి గారు ఎలక్షన్ లో ఓడిపోయారు. 2 ఎంపీలకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు. ఢిల్లీలో మేము 3 సార్లు ఓడిపోతే మొదట 3 అసెంబ్లీ సీట్లు వచ్చాయి, మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వాల. రెండవసారి 8 మంది అసెంబ్లీ గెలిచారు, అది ఢిల్లీ 70 సీట్ల అసెంబ్లీ, 8 మంది గెలిచారు కాబట్టి ప్రతిపక్ష హోదా ఇచ్చారు. మీరు మీ జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాటలే మీరు గుర్తు చేసుకోండి. మీ జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడిన మాటలే మీరు గుర్తు చేసుకొని ప్రతిపక్ష హోదా ఎందుకు ఇవ్వాలో చెప్పండి. అరే, ఒక ప్రతిపక్ష నాయకుడు, ఒక మాజీ ముఖ్యమంత్రి గెలిచి అసెంబ్లీకి వచ్చి ప్రభుత్వాన్ని నిలదీయాలా, ప్రభుత్వాన్ని ప్రశ్నించాలా? నేను అసెంబ్లీకి రాను, ఇదేమైనా చిన్నపిల్లలు ఆట అండి? చాక్లెట్ ఇస్తే స్కూల్కి పోతాను, లేకుంటే నేను పోను. మీ బాటి వాళ్ళు, చదువుకున్న వాళ్ళు చెప్పలేరా జగన్మోహన్ రెడ్డి గారికి? మీలాంటి ఉన్నత విద్యావంతులు, ఎవరైనా ఇంజనీర్, హైలీ ఎడ్యుకేటెడ్, మీరు రాజకీయాలను చాలా దగ్గరగా పరిశీలిస్తుంటారు. కాంట్ అడ్వైజ్ ఎవర్ లీడర్? జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పలేరు ఇది కరెక్ట్ కాదని. కానీ మీరు కూడా లైవ్ లో వచ్చి చరిత్ర తెలియకుండా ప్రజల తప్పుదార పట్టించడం మీ స్థాయికి తగిందని నేను అనుకోవడం లేదు. ఓకే ఓకే రైట్. శివశంకర్ గారు. హలో సార్, అది అసెంబ్లీకి రావాలంటే దమ్ము ధైర్యం ఉండాలా? దమ్ము ధైర్యం కాదు అండి. దమ్ము ధైర్యం అంటే ఇక్కడ కండలను ఇవన్నీ కాదు, సమకాలీన అంశాల మీద అవగాహన ఉండాలి. రాష్ట్ర సమస్యల మీద పూర్తి ఆలోచన, అవగాహన, ప్రణాళిక ఇవన్నీ తెలిసి ఉండాలి. అవన్నీ తెలిస్తే అసెంబ్లీకి వచ్చి ఏదైనా ప్రభుత్వ లోపం ఏమైనా కనబడితే నిలదీయవచ్చు. అది చట్టం అందరికీ ఉంది హక్కు. అది మానేసి ప్రెస్ మీట్లో సోషల్ మీడియాని వేదికగా తీసుకోవడం కరెక్ట్ కాదు. అన్నిటికంటే ముఖ్యం దేవాలయం లాంటివి చట్టసభలు దేవాలయం లాంటివి. అందులో రండి, అలాగే ప్రజల్లో కార్యక్రమాలు చేయండి, నిరంతరం ప్రజలను ఎడ్యుకేట్ చేయండి, కాదంటలేదు. ప్రతిపక్ష పార్టీ బాధ్యత అది. మీ హక్కులు ఎప్పుడు మేము కాదంటలేదు, రాజ్యాంగం కల్పించిన హక్కు అది. కాకపోతే ఆవేశంతో మాట్లాడి ప్రజల్ని రెచ్చగొట్టి హింసాత్మకంగా మార్చి ఈ రాష్ట్ర అభివృద్ధికి ఆటంకం కలిగిస్తే మాత్రం ఊరుకునేది లేదు. ఇదైతే సుస్పష్టం. మీరు ప్రతిపక్ష పార్టీగా మీకు బాధ్యత ఉంటుంది. గతంలో పరిపాలన చేశారు, మీరు పరిపాలన ఎలా చేశారో సర్టిఫికేట్ ఇచ్చారు ప్రజలు. అందులో నుంచి మీరు పాఠాలు నేర్చుకోవట్లేదు. మనం ఎందుకు అపజయం చెందాము, ఎక్కడ లోపం ఉంది? ఎవరైనా విద్యత గల రాజకీయ నాయకులు ఏం చేస్తారంటే అంతర్గతంగా చర్చించుకుంటారు వాళ్ళ పార్టీలో.
ఎక్కడ తప్పు జరిగింది, ఎలా సరిదిద్దుకోవాలి, మన పార్టీ ముందుకు ఎలాగెళ్ళాలి అనేది అదేమి లేదు అక్కడ. అదేమి లేకుండా ఆయన ఏది చెప్తే అదే నడుస్తుంది అక్కడ. డెమోక్రసీ లేదు. దిస్ ఈజ్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లం. ఒప్పుకున్నా, అవునన్నా, కాదన్నా జూపూడి గారు, అది వాళ్ళ పార్టీలో ఉన్న సమస్య. అది వాళ్ళ అంతర్గతం, మనకు అనవసరం.